నలుగురు రెడీయా? మీ బుర్రలకి బాగా షార్ప్ చేసేయండి ఇప్పుడు. అసలే సైకాలజీ స్టూడెంట్ పక్కనుంది, సో కొంచెం జాగ్రత్త. ఫస్ట్ తనే ఆడుతుంది ఎలాగో ఈ రౌండ్, ఆ తర్వాత మనం ఆడుకుందాం. సో ముందు నీకు 8 పిక్చర్ ఎల్ఈడి మీద చూపించేస్తాను, అవి జాగ్రత్తగా చూసి గుర్తు పెట్టేసుకో. అండ్ మొదలు పెడతాము మన సెకండ్ రౌండ్. చెప్పుకోండి, చూద్దాం. రోజా, నీకు వచ్చేటువంటి 8 ఇమేజెస్ చూసేద్దాం. పిక్చర్స్ ప్లీజ్. పిక్చర్స్ వెళ్ళిపోయాయి. చాలా డిఫరెంట్ గా ఒకదానికొకటి సంబంధం లేకుండా వచ్చాయి అసలు నీకు కదా. చెప్పేస్తావా? మామూలుగా సైకాలజీలో ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు గుర్తు పెట్టుకోవడానికి మీరు ఫాలో అయ్యే టిప్స్ ఏంటి? నేను చెప్పినాక చెప్తా మళ్ళీ. ఫస్ట్ నాకు చెప్తే మిగతా వాళ్ళు పాప నేర్చుకుంటారు కదా. అంటే అది ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఐ కాన్ డిఫరెంట్ అంటే లైక్ ఒకరి మైండ్ సెట్ సేమ్ ఉండదు, సో కొంచెమైనా డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళ ప్రకారంగా వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు మనం తిట్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అక్కడ మేడం గారు మొత్తం డైవర్ట్ చాలా డౌట్స్ ఉన్నాయి సైకాలజీ గురించి. నేను చెప్తాను ప్లీజ్. నువ్వు చెప్దు కానీ తిట్ల గురించి చెప్పేసి అప్పుడు చెప్పు. ఏంటి? మామూలుగా ఇప్పుడు మనం ఇందాక తిట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆటుకుంది ప్లీజ్. సెల్ఫ్ తిట్లు. సో ఆ సెల్ఫ్ తిట్లు నువ్వు ఎప్పుడు తిట్టుకుంటుంటావు ఎక్కువగా? నేను ఏం తిట్టుకోను. ఐఎమ్ రాక్ స్టార్ అంతే. యు ఆర్ రాక్ స్టార్. ప్లీజ్ నిన్ను ఎవరైనా తిట్టారా? ఇప్పుడు నేను చెప్తాను ప్లీజ్. నన్ను ఎవరు తిట్టలే, నన్ను అందరు మెచ్చుకుంటారు. అందరు మెచ్చుకుంటారు నిన్ను. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పకపో నేను తిడతా నిన్ను. ఓకే 30 seconds టైమర్ వచ్చేస్తుంది. నువ్వు కరెక్ట్ గా చెప్తే ఓకే, నువ్వు కరెక్ట్ గా చెప్పలేదు పడతాయి. అప్పుడు పడతాయి. జయసుధా, ఏనుగు, ఫింగర్, కాజల్, ఇంకా అది పాట్, అది జగపతి బాబు, ఆ పల్లీలు. అవి పల్లీలు కాదు, సీడ్స్. నేను చెప్పాను కదా పల్లీలు కాదు అవి. నెక్స్ట్ క్యాబేజ్. క్యాబేజ్ ఓకే, క్యాబేజ్ సీడ్స్ పల్లీలు టైప్ ఉన్నాయి. పల్లీలు కాదు. పొటాగ్రానైట్. పొటాటో. క్యాబేజ్. క్యాబేజ్ కి టైం అయిపోయింది. ఓకే, సో మిగతా 2 పొటాటో అండ్ క్యాబేజ్ మిస్ చేసావు. ఓన్లీ 600 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ స్వాతి. రెడీ స్వాతి? చూసేద్దాం 8 పిక్చర్లు. ఇమేజెస్ ప్లీజ్. టైమ్ అప్. మీ పెళ్ళి 2 years అయింది కదా అన్నావు. ఓకే, ఫస్ట్ టైం మీ ఆయన్ని నీ మొహం అని తిట్టినప్పుడు ఏ సందర్భం గురించి తిట్టావు గుర్తుందా? గుర్తులేదా? అసలు తిట్టినప్పుడు పాపం ఆయన రియాక్షన్ ఇవన్నీ అంటున్నారు కానీ నాకు అవే స్క్రీన్ అవి అవుతుంది. పెట్టుకోలేవు పక్కన ఎలాగో. బట్ మీ ఆయన రియాక్షన్ ఏంటి పాప? నువ్వు ఫస్ట్ తిట్టగానే నీ మొహం అని. ఆయనకు అలవాటు అయిపోయింది, రియాక్షన్ ఏం లేదు. మొట్టమొదటిసారి తిట్టినప్పుడు ఎలా ఏమనుకున్నారంటే స్టార్టింగ్ కదా తర్వాత మారుతుంది అనుకున్నారు కానీ అది అలవాటు అయిపోయింది. అది అలా ఉంటాయి. స్టార్టింగ్ కదా తర్వాత మారుతుందిలే పాపం అనుకున్నారంట. ఇప్పుడు అలవాటు చేసేసుకున్నారు, ఇంకా ఏ గొడవ లేకుండా అసలు. అంతే కదా మ్యామ్? మనం త్వరగా స్టార్ట్ చేద్దాం. చెప్పే. ధనుష్. స్టాండ్. ఇండియా మ్యాప్. కేసీఆర్. సూపర్. మనోజ్ అండ్ సన్నీ లియోన్. పక్కన బౌల్. ఆరెంజ్. టాప్స్. ఫెంటాస్టిక్. సో మొత్తం 8 కరెక్ట్, 800 పాయింట్స్. సైకాలజీ చదివి తమరు ఏం చేస్తున్నారో మరి. నేను చెప్పాను, తర్వాత టైం అయిపోయింది. ఆహా, అక్కడ 8 చెప్పేసింది. నేను మనుషుల గురించి చెప్తా కానీ పిక్స్ గుర్తు పెట్టుకున్నాడో చెప్పమని. అసలు గుర్తు పెట్టుకుని చెప్పడం శ్యామల గారు స్టార్టింగ్ లో ఏం చెప్పాను? అన్ని వచ్చి అనుకున్న వాళ్ళకి ఎండ్ లో చూద్దాం.
ఎండ్ లో చూస్తావా Yes. సరే ఓకే ఎండ్ లో చూసుకుందాం. అసలు ఇక్కడ టైట్ వార్ నడుస్తుంది. Yes, end లో చూద్దాం. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ దీపిక ఆడుతుంది. మేడం గారు ఏం చేస్తుందో చూద్దాం. అసలు నాకు షార్ట్ టర్మ్ మెమరీ మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు ఓకేనా అయితే నేను అక్కడికి వస్తా ఎక్కడికి వస్తావు? అక్కడికి వస్తాను ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? మాటలు ఏవి పట్టించుకోను అదే రిమండి ఇక్కడికి వస్తేనే ఎక్కువ మాటలు వినిపిస్తాయి నీకు. అక్కడ ఉంటేనే తక్కువ మాటలు వినిపిస్తాయి.